రాయలసీమ కరువు పరిష్కారానికి శ్రీశైలం ప్రాజెక్టు జీవితకాలం పెరగడానికి సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథరామిరెడ్డి స్పష్టం చేశారు. గురువారం నంద్యాల సమితి కార్యాలయంలో సిద్ధేశ్వరం ఆలుగు 8వ వార్షికోత్సవ కరపత్రాలను సమితి వారి కార్యవర్గ సభ్యులు విడుదల చేశారు. ఈ సందర్భంగా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం రాయలసీమ అభివృద్ధికి అనేక హక్కులను కల్పించినప్పటికీ కూడా ఈ హక్కులను అమలుపరచడం అటుంచి గతంలో ఉన్న నీటి హక్కులను కూడా పాలకులు విస్మరించి రాయలసీమకు ద్రోహం చేస్తున్న నేపథ్యంలో సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన వేలాది మంది రైతులతో 2016 సంవత్సరంలో మే 31 తారీఖున రాయలసీమ ప్రజా సంఘాలు నిర్వహించాయని ఆయన గుర్తు చేశారు. పాలకులు రాయలసీమ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రధాన రాజకీయ పార్టీలు రాయలసీమ అంశాలను తమ మేనిఫెస్టోలలో ప్రకటించాయి. కానీ పాలకులు 10 సంవత్సరాలుగా ప్రకటనలతో కంటి తొడుపు చర్యలతో రాయలసీమను మోసం చేశారు. దీనితో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల పురోగతి సాధించకపోగా సాగునీటి నిర్మాణాలు శిథిల నిర్మాణాలుగా నేడు దర్శనమిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నేపథ్యంలో జూన్ 10న చేపడుతున్నటువంటి సిద్ధేశ్వరం అలుగు 8వ వార్షికోత్సవంలో పెద్ద ఎత్తున విద్యార్థులు, యువత, రైతులు, కార్మికులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, వివిధ వృత్తుల నిపుణులు, ప్రజలు కూడా పాల్గొని రాయలసీమ ఉజ్వల భవిష్యత్తుకు పాలకులపై ఒత్తిడి పెంచే కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షుడు వైఎన్ రెడ్డి, ఏరువ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.